ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మనకు సెకండ్ క్వశ్చన్. ఇది కూడా డిస్టెన్స్ బిట్వీన్ సేమ్ క్వశ్చన్, సేమ్ ఫార్ములా కొద్దిగా మారుతుంది. ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ అంటే బ్రాకెట్ ఏసీ బిడి బై బి క్రాస్ డి మాడ్. ఇక్కడ ఫస్ట్ ఏంటి? ఏ బి సి డి క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చేది కదా. ఎప్పుడైనా వెక్టార్స్లో క్యాపిటల్ లెటర్ వచ్చిందంటే ఓ యాడ్ చేసుకోవాలి పొజిషన్ అనేసి. ఐ మైనస్ 2j మైనస్ కే, ఐ జే కే అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓబి 4i జే చచ్చిపోయింది మైనస్ 3k. నెక్స్ట్ ఓసి i ప్లస్ 2j మైనస్ k 1k. ఓడి 2i మైనస్ 4j మైనస్ 5. ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, అక్కడ బ్రాకెట్లో బ్రాకెట్ ఏసీ బిడి బై బి ప్లస్ డి మాడ్ అన్నా కదా. వేర్ ఇక్కడ బి అంటే డి అంటే మనం ఎక్స్ట్రాగా కనుక్కోవాలి. ఏంటి? బి అంటే క్వశ్చన్లోనే ఉంటుంది ఏబి, డి అంటే అదే క్వశ్చన్లోనే ఉంటుంది ఏంటి సిడి. కాబట్టి బ్రాకెట్లో ఉన్న 3 వాల్యూస్ కూడా కనుక్కోవాలి, అది ఎక్స్ట్రా వర్క్. ఫస్ట్ ఏసి, తర్వాత ఎవరు బి, బి అంటే ఏబి, తర్వాత ఎవరు డి, డి అంటే సి. ఏ సి 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 అంటారు కాబట్టి ఓసి మైనస్ ఓఏ. ఏ బి 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 అంటారు కాబట్టి ఓబి మైనస్ ఓఏ. సి డి 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 అంటారు కాబట్టి ఓడి మైనస్ ఓసి. ఈ వాల్యూస్ నీట్గా ఇక్కడ రాసేద్దాము, సింప్లిఫై చేద్దాం. ఓసి ఐ ప్లస్ 2j మైనస్ కే, ఓఏ మైనస్ అవుతుంది, ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది, మైనస్లు వచ్చి ప్లస్ అవుతాయి. సింప్లిఫై. ప్లస్ ఐ మైనస్ ఐ క్యాన్సల్, మైనస్ కే ప్లస్ కే క్యాన్సల్, 2j ఒక 2j 4j. నెక్స్ట్ ఓబి 4i మైనస్ 3. సేమ్ ఇది కూడా ఓఏనే కదా, ప్లస్ వచ్చి మైనస్ అవుతాయి, మైనస్లు వచ్చి ప్లస్ అవుతాయి. అప్పుడు ఐ కౌంట్ చేస్తే 4i మైనస్ ఐ, 4లో 1 వెళ్ళిపోతే 3i. జే ఒకే ఒక చోటు ఉంది ప్లస్ 2j. కే మైనస్ 3k మైనస్ 2k. నెక్స్ట్ ఓడి వాల్యూ 2i మైనస్ 4j మైనస్ 5k. ఓసి చూద్దాం, ఓసిది మైనస్ ప్లస్ వచ్చి మైనస్ అవుతాయి, లాస్ట్లో ఉన్న మైనస్ ప్లస్ అవుతుంది. 2a మైనస్ ఐ మైనస్ 4j మైనస్ 2j మైనస్ 6j. k మైనస్ 5k మైనస్ 4k. ఎస్ అటాక్ బ్రాకెట్. బ్రాకెట్ని అటాక్ అనుకుంటాము డెచ్. ఏసీ ఆన్సర్ చూస్తే ఐ చచ్చిపోయింది, జే వాల్యూ 4, కే చచ్చిపోయింది. నెక్స్ట్ కింద 2 3 2 మైనస్ 2. నెక్స్ట్ కింద 1 మైనస్ 6 మైనస్ 4, 0 ఇంటూ మైనస్ 4 ఇంటూ ప్లస్ 0 ఇంటూ. ఇక్కడ చేసే అవసరం లేదు, బట్ అది బి క్రాస్ డిలో యూజ్ అవుతుంది అంటే చేద్దాం. సో 4ని ఈసారి 0ని క్లోజ్ చేస్తే ఇక్కడ 2 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 4. మిడిల్లో 4ని క్లోజ్ చేద్దాం ఇలా 3 మైనస్ 2 1 మైనస్ 4. లాస్ట్ వన్ 0 క్లోజ్ చేస్తే 3 2 1 మైనస్ 6. 0 ఇంటూ ఇలా అంటే మైనస్ 4 2 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నీకు మిడిల్లో ప్లస్ అంటే మైనస్ 6 2 2 మైనస్ 4 ఇంటూ ఇదంతా మైనస్ 2. ఇలా చేస్తే మైనస్ 2 వచ్చింది కాబట్టి ప్లస్ 2. 0 ఇంటూ మైనస్ 18, ఇది ప్లస్ 2 వచ్చింది కాబట్టి మైనస్ 2. 0 ఇంటూ 0, 2లో 12 పోతే మైనస్ 10, మైనస్ 10. 0 ఇంటూ 0 మైనస్ మైనస్ ప్లస్ 10 4 40. బ్రాకెట్ ఏసీ బిడి ఆన్సర్ మనకి ఎంత వచ్చింది 40. నెక్స్ట్ బి క్లాస్ క్రాస్ ప్రోడక్ట్ ఎట్లా కనుక్కుంటాము? అది కూడా జస్ట్ ఐజేకి. బిడి సేమ్ ఇవే కదా,
3, 2, minus 2. 1, minus 6, minus 4. Type this. I into minus j into plus k into. ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, అందుకని ఇక్కడ 0 ఇంటూ అవసరం లేకపోయినా ఇక్కడ ఎందుకు చేసానంటే ఇక్కడ యూజ్ అవుతుంది. సో మైనస్ 8 మైనస్ 12, మిడిల్ అది మైనస్ 12 ప్లస్ 2, లాస్ట్ది మైనస్ 18 మైనస్ 2. ఎంత అయ్యాయి? మైనస్ 28. ఇది మైనస్ 10 కదా, ఇక్కడ మైనస్ 10 రాసాం కదా, మైనస్ 2 మైనస్ ప్లస్ 10j. ఇది మైనస్ 20. కామన్ తీయాలి 10 టేబుల్. 10 2s 10 1s 10 2s. మరి మోడ్ అంటే 10 గా మోడ్ మైనస్ రూట్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ చేయండి 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ 10 రూట్ 4 ప్లస్ 1 ప్లస్ 4 10 రూట్ 9. 10 into root 9 అంటే 3. 10 3s are 30. Therefore last step ఫార్ములా రాయాలా, డిస్టెన్స్ బిట్వీన్. ఇంతకుముందు క్వశ్చన్ అయితే షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాము, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సి is equals to bracket AC BD by B plus D mod. ఫస్ట్ ఆన్సర్ ఆ పక్కన ఉంది ఎంత 40 బై ఇప్పుడే వచ్చింది ఆన్సర్ ఎంత 30. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/3 యూనిట్స్. ఇది మన ఆన్సర్.